హలో అండి అందరికీ, నేను మీ షబ్నాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. ఈరోజు మన ఛానల్లో చూపించే కుకింగ్ రెసిపీ వచ్చి చింత చిగురు రొయ్యలు. సింపుల్గా, చాలా క్విక్గా, టేస్టీగా ఏ విధంగా కుక్ చేయొచ్చు అనేది చూపించబోతున్నాను. మొత్తం వీడియోని అయితే స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ముందుగా శుభ్రం చేసుకున్న చింత చిగురుని తీసుకొని చక్కగా ఈ విధంగా నేను చూపిస్తున్నట్లు నలుపుకోవాలి. చింత చిగురుని నలిపిన తర్వాత అందులో ఉన్న కాడలను చక్కగా శుభ్రంగా ఏరేసుకొని పక్కకు తీసేసుకోవాలి. చక్కగా ఆకులని మాత్రమే నలుపుకొని కూరలో వేసుకుంటే శుభ్రంగా బాగుంటుంది. ఇంకొక విషయం, మీరు ఎప్పుడైనా సరే చింత చిగురు ఏ కర్రీలో ప్రిఫర్ చేసినా చింత చిగురు అప్పటికప్పుడు తెచ్చి మనం ఈ విధంగా ఫ్రెష్గా ఉన్నది నలుపుకొని కర్రీలో వేసుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చింత చిగురిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కర్రీకి కావాల్సిన బౌల్ని పెట్టుకొని బౌల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అవనివ్వాలి. ఈలోపు మనం ప్రాన్స్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దానికోసం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ఇంకా అరచెక్క నిమ్మరసం అన్నీ వేసి చక్కగా నరాలు తీసి శుభ్రం చేసిన ప్రాన్స్ని అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఆయిల్ హీట్ అయిపోతుంది. హీట్ అయిన ఆయిల్లో తరిగిన ఉల్లిపాయ, ఇంకా పచ్చిమిర్చి, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, 2 చిన్న యాలకులు ఇవన్నీ వేసి చక్కగా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ అవనివ్వాలి. మీరు ఒక విషయం గమనించినట్లయితే నేను ఈ కర్రీలో అయితే ఎటువంటి ధనియాల పొడి కానీ గరం మసాలా పొడి కానీ వేయట్లేదు. కేవలం దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు ఈ 3 మాత్రమే వేస్తున్నాను. ఇంకా మ్యారినేషన్ చేసినప్పుడు అప్పటికప్పుడు నూరు వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆనియన్స్ చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న రొయ్యలను వేసి కుక్ చేసుకోవాలి. ఈ రొయ్యలు మ్యారినేట్ చేసిన వాటిని వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే రొయ్యల్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ వేసిన రొయ్యలు అనేవి మెత్తబడిపోతాయి. సో తగినంత కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం వాటర్ ఇంకిపోయేంత వరకు రొయ్యలను అయితే కుక్ చేసుకోవాలి ఆనియన్స్లో. ఈ ప్రాన్స్లో ఉన్న నీరు మొత్తం ఒక 80% వరకు ఇంకిపోయి చక్కగా కుక్ అయిపోయిన తర్వాత అందులో చింత చిగురు వేసి మనం నలిపి పెట్టుకున్నాం కదా చింత చిగురు, చక్కగా చింత చిగురు కూడా వేసి బాగా కుక్ అవనివ్వాలి. చక్కగా చింత చిగురు కూడా వేసి కుక్ అయిపోయిన తర్వాత పైకి నూనె అయితే మీగడలాగా తేలుతుంది. అప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చింత చిగురు పచ్చి రొయ్యల కూర చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే వెంటనే వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ అలానే మంచి మంచి రెసిపీస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షబ్నాస్ థింగ్స్ ఛానల్.